ఏం పేరమ్మా మీ పేరు? సోలిపురం అరుణ. తొలిపురం అరుణ గారు. ఏంది మళ్ళీ రైతులందరూ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది 10 ఏళ్ల తర్వాత? గత 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా హాయిగా నిద్రపోయారు రైతులు. మళ్ళా ఈ 8 ఏళ్ళ పాలనలా మళ్ళా రోడ్ ఎక్కించిండు. 8 నెలల పాలన రోడ్ ఎక్కించిండు మళ్ళా రేవంత్ రెడ్డి. అందుకనే ఈ ధర్నా. మరి 8 నెలలకే రోడ్ ఎక్కితే ఇంకా మరి 4.5 ఏళ్ళు ఉంది, మరి అప్పుడేం చేయాలి? 4.5 ఏళ్ళు కూడా ఇట్లనే సకలజన సమ్మె వంట వారు రాస్తారోక అప్పుడు ఉద్యమాలలో ఎట్లా చేసినామో మళ్ళీ ఈ 5 ఏళ్ళు అట్నే కంటిన్యూ చేస్తాం. రైతుల కోసం ఎందాకనైనా పోయి కొట్లాడతాం మేము. ఒకటే దెబ్బకు మొత్తం 40,000 కోట్లు చేస్తామన్నారు. అది కాస్త 30 అయింది, ఇప్పుడు అవస్థ 17 అయింది, కంప్లీట్ అయిపోయింది. ఇది నిరంతర ప్రక్రియ అంటారు. రేపు అందరూ అవసరం ఉన్న వాళ్ళందరికీ ఇంటికి పోయి చేసి వస్తామంటారు. నమ్ముతారు జనాలు? నమ్మరు సార్. ఎట్లా నమ్ముతారు? అసలు పావుల శాతం కూడా రుణమాఫీ కాలేదు. ఆ పావుల శాతం రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ బ్యాంకులలో పోతే మళ్ళీ వడ్డీ కట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పావుల శాతం అయింది, దాంట్లో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అయింది. మీకెందుకు అయితే లేదు? రైతులకు కొంటున్నా రైతులు కావట్లేదు అందరికి. వాళ్ళే ఇంకా ఒక 25% అయింది 100కి, ఇంకా 75% ఉంది. ఆ 100% అయిపోయిందని వాళ్ళ గంపలు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంతేనా? దానికి రైతులు గోడు అని ఏడుస్తున్నారు. కరెంటు లేక, రుణమాఫీ కాక. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు సావుకారుల కాడికి పోయి అప్పు తెచ్చుకొని పంట పెట్టుబడి పెట్టుకొని బతికేవాళ్ళు రైతులు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతు బంధు కరెక్ట్ టైంకి పంటకి వేసేవాడు. కరెక్ట్ టైంకి వేస్తే పంట ఏ షావుకారి కాడికి పోకుండా కూడా, అప్పు తెచ్చుకోకుండా కూడా పంట పెట్టుబడి టైంకు ఎరువుల బస్తాలు తెచ్చుకొని కూలర్లకైనా ట్రాక్టర్కైనా టైంకి తెచ్చుకొని దున్నిపించుకునే వాళ్ళు. మళ్ళా ఇప్పుడు ఈ 8 నెలల పాలన మళ్ళా షావుకార్ల కాడికి లైన్ కట్టాల్సి వస్తుంది రైతులు. మళ్ళా రోడ్ ఎక్కాల్సి వస్తుంది. అదే ఇంద్రమ్మ పాలన, ప్రజా పాలన. ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిండు రేవంత్ అన్న అని పాట పాడి చూసినవా? గట్లే తెచ్చిండు మళ్ళా ఇంద్రమ్మ పాలన, ప్రజా పాలన అంటే ఇదే. రోడ్ ఎక్కి మళ్ళీ రోడ్ ఎక్కుతా ఉన్నారు. అక్కడ స్పీకర్కి అయింది, అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు, నగరకల్ ఎమ్మెల్యేకి అయింది. వాళ్ళందరూ లిస్ట్ చూస్తున్నారు అసలు. అవును, చూస్తున్నాం. మరి వాళ్ళకై మీకెందుకు అయితే లేదు? మరి మాకెందుకు అయితే లేదు? మరి రేవంత్ రెడ్డికి ఎందుకో చిత్తశుద్ధి లేదో మరి. తడిగుడ్డ వేసుకొని కూర్చున్నాడు ఆయన. విదేశాలు పోయి పెట్టుబడులు తెస్తాడు, కాలు చేతితో వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు రైతులను రోడ్ ఎక్కే పరిస్థితి తెచ్చిండు. రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఇప్పుడు కౌలు రైతు కూడా ఇస్తానని అన్నాడు. కౌలు రైతు కూడా కౌలు రైతు కాడికి పోతున్నావు నువ్వు సార్. అవసరం రైతుకు లేదు, కౌలు రైతులు కూడా ఆశలు పెట్టుకున్నారు కదా సార్. కౌలు రైతులు కూడా ఆశలు పెట్టుకున్నారు కదా. ఉన్న రైతుకే దిక్కులేదమ్మా. కౌలు రైతు దాకా ఏడవదాం మనం. ఉన్న రైతుకు లేదా, కౌలు రైతుకు లేదా, ఎవరికి లేదా? ముఖ్యంగా మా మహిళలకు తులం బంగారం అని అండ్రి, పెన్లు అయితే మళ్ళీ 2500 అండ్రి, ఫ్రీ బస్ అండ్రి. అట్లా అనేసరికి ఆడలు మాత్రం గుంపు గుంపు పోయి అక్కడ గుద్దేసిరి. కథం రేవంత్ అన్న ఏమంత ఎంత మంచిగా చేస్తాడో, ఇంకెంత మంచిగా చేస్తాడో. కేసీఆర్ కానీ ఇంకా మంచిగా చేస్తాడేమని అంటే కేసీఆర్ కాడు 100 కేసీఆర్ సార్ చేస్తే ఈయనొక 1% కూడా వేస్తలేడు. మళ్ళీ ప్రజాపాలన అంటుండు. అరే మంచిగా చేస్తున్నావు అని అంటుండు. బస్సులలో చూస్తే మొత్తం కొట్టుకుంటారు. మొగోళ్ళు పాపం పైసలు పెట్టి టికెట్ తీసుకుంటే వాళ్ళకి ఇంత సోటా ఇస్తలేరు. ఆడవాళ్ళు మేము అంతేనా? మరి ఇక్కడ రైతు ఈయన ఇచ్చే గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు, ఈయన ఇస్తాన్న రైతు భరోసా వచ్చిందా? రాలే సార్. అదే రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అన్నాడు, డిసెంబర్ 9 నాటి లేదు. ఇప్పుడు ఆగస్టు 15 అన్నాడు, ఆగస్టు 15 లేదు. అసలు మొత్తానికి రైతులను అయితే రోడ్డు మీద పడేసింది సార్. రైతులు రోడ్డు మీద పడితే ఈ రాజ్యం బాగుపడదు. రైతు వేసిన రాజ్యం, ఎద్దేసిన వ్యవసాయం ఎప్పటికీ బాగుపడదు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ముఖ్యంగా రైతులతో పెట్టుకుంటున్నాడు ఆయన. జీరో అవుతాడు సార్. సరే, కావాలని కూడా మనం కూడా చూద్దాం. అమ్మా, ఏం పేరు నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయమ్మ గారు, ఏంది మళ్ళీ పరిస్థితి ఏంది? ధర్నా ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది? వాళ్ళ ఈ పచ్చకండవలు వచ్చినాయి ఎందుకు? ధర్నా చేయవలసిందే. ఎందుకంటే మా ధర్నాలు, రస్తారోకలు అనేది అలవాటే మాకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం మాకు అలవాటే, పొద్దుపోక కాదు. మేము తెలంగాణ సాధించుకున్నప్పుడు కూడా ఇట్లాగే ధర్నాలు చేసినాం, రస్తారోకలు చేసినాం, వంట వార్పు చేసినాం, అన్ని కార్యక్రమాలు చేసినాము. ఏది చేసినా కానీ మేము శాంతియుతంగా చేసినాము, మంచిగా చేసినాము. కానీ ఇప్పుడు కూడా రైతుల కోసము మేము ధర్నాలు చేసినాం. రైతులకే అని కాదు, సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ముందు అడ్డగోలు హామీలను ఇచ్చి హామీలు అన్నింటినీ డిసెంబర్ 9 తారీఖు నాడే అమలు చేస్తున్నాడు. సోనియమ్మ బర్త్డే కానుక ఇస్తున్నాడు. ఏది కూడా అమలు కాలేదు. ఒక బస్సు మాత్రం అయింది. ఆ బస్సులో మహిళలకు కూడా విలువ లేకుండా చేసే కార్యక్రమాలే ఉన్నాయి. ఆ బస్సు అయినాక మహిళల విలువంతా పోయింది. ఇప్పుడు మరి ముఖ్యంగా అయితే రైతుల కోసం అయితే చాలా ఇబ్బందిగా ఉంది. రైట్, మొన్నటి దాకా నిరుద్యోగులు వచ్చిర్రు రోడ్డు మీదకి, ఇప్పుడు రైతులు వచ్చిర్రు. ఇక రేపు మహిళలు రావాలి, వస్తారా? తప్పకుండా మహిళలు. దేనికోసం వస్తారు? తప్పకుండా మహిళల కోసము. ఏం చెప్పిండు? సరే, మీకు ఇస్తాను 2500 ఎక్కడ పోయినాయమ్మా? 200, 500 లేవు. ఆడబిడ్డ పెళ్లి చేస్తే
అదనంగా తులం బంగారం ఇస్తున్నాడు, అవి లేవు. ఈ రోజు 3 నెలల నుంచి పెన్షన్ వస్తలేదు, పెన్షన్ ఇస్తున్నాడు, అవి లేదు. ఆయన ఇచ్చిన హామీలో ఒక బస్సు తప్ప ఏది నెరవేరలేదా? తప్పకుండా మళ్ళీ రోడ్డెక్క పరిస్థితి మహిళలందరం ఉన్నది. వస్తుందా?